పిచ్చోడు వచ్చాడు. తను నైట్ వేసుకుని ఉండేవాడు. కాలేజీ విడిచిపెట్టిన టైంలో ఎప్పుడు డాన్స్ ఆడుతూ ఉండేవాడు. ప్రతి కలిసిపోటీ ఏంటంటే ఎప్పుడు జీప్ వెళ్ళినా కానీ వాళ్ళకి పర్ఫెక్ట్గా సెల్యూట్ కొట్టేవాడు. మాకేమనిపించేది పోలీస్ ఇన్ఫార్మర్స్ లేకపోతే స్పెషల్ బ్రాంచ్ అనుకుంటూ ఉండేవాళ్ళం. ఈ విషయం అయితే అక్కడ ఉన్న చదివిన ఆ టైంలో చదివిన అందరికీ తెలుసు. తన్నే చార్జీసి 1 year వరకు ఆ సెంటర్లో ఫ్రెండ్స్తో కలిసి చూడడం జరిగింది. ప్రసాద్, శ్రీను, నాని ఇలా కొంతమంది స్నేహితులతో అక్కడ ఉండి తనకి క్రాప్ గడ్డం అంతా చూపించి 1 year చూసిన తర్వాత 1 year తర్వాత తను ఇక్కడ దొరకగుడి దగ్గరే కొబ్బరికాయలంతా కనిపించాడు. బాబాయ్ అని పిలుస్తాడు అందరిని. బాబాయ్ నేను ఇక్కడ పనిచేస్తున్నాను, నాకు రోజు 50 రూపాయలు ఇస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత బెంగళూరు స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ గారిని అడిగితే చెప్పారు, తనకే కొట్టేవాడు అనమాట సరి. సార్ని అడిగితే చెప్పారనమాట, బాబాయ్ ఏంటంటే మాకు తెలిసిన అతనే మైండ్ పిచ్చోడ్ అయ్యి ఉన్నాడు అన్నప్పుడు తర్వాత రికవరీ అయ్యాను. అప్పుడు కలిగింది నాకు ఆలోచన, అంటే ఒక మనిషి రికవరీ అయితే తనంత హ్యాపీగా ఉంటాడా అనిపించింది. అయితే ఆ రోజు నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఎవరి బాధ్యతలో వాళ్ళు వెళ్ళిపోయారు. కాకపోతే నాకు మాత్రం అలాగే ఉండిపోయేసరికి చేయాలనిపించింది. సోలోగా నాకు నేను టిఫిన్ కట్టించుకుని సోమవారం శుక్రవారం చేసేవాడిని. వచ్చిన డబ్బులు కొంత మనీ తీసి చేసుకుంటూ వచ్చేవాడిని. హెచ్ఐవి పిల్లలు ఉండి గైడ్ సంస్థ వాళ్ళకి బట్టలు కొనియటం అవన్నీ చేసి ఇచ్చేవాడిని. అయితే ఒక్కడ అవడం వల్ల కష్టమైపోతూ ఉండేది. మధ్యలో అనుకోకుండా మా పక్కన ఇంకో అతను సెల్ షాప్ పెట్టిన అతను వంశీని ఉన్నాడు. సో మేము ఇద్దరం కలిసి కొన్నాళ్ళు ట్రావెల్ చేసాము. టిఫిన్ కట్టించుకుని వచ్చేవాడిని. బెంచ్ సర్కిల్ దగ్గర ఒక అతను టిఫిన్ వేసేవాడు. తను దోశ వేపిస్తే ఇడ్లీ ఫ్రీగా ఇచ్చేవాడు. అలా తీసుకుని అమౌంట్ పే చేసి ఫస్ట్లో పే చేసుకున్నాను, ఫస్ట్ నుంచి పే చేసుకున్నాను. కాకపోతే మధ్యలో ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే నేను ఒక్కడినే మాత్రం ఎక్కడ ఫుడ్ మిగిలిపోయినా తీసుకుని వచ్చేవాడిని. తీసుకుని వచ్చి డొనేట్ చేసుకుని వెళ్ళిపోయాను. సింగిల్గానే ఉండేవాడిని. సో అంటే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండేవాళ్ళు. అలా చేసుకుని 2006 నుంచి రెగ్యులర్ అయిపోయాను. 2006 నుంచి ఏంటంటే కంపల్సరీ శుక్రవారం సోమవారం అనేది నైట్ 10:30కి వస్తాను. నేను అబ్బీలో కూడా పోస్ట్ పెట్టేస్తాను, 10:30 PM ఆఫర్ అంట. అది ఎవరికి ఏంటని తెలిసేది కాదు. ఒక 2-3 వచ్చి సెర్చ్ చేసుకున్నారు. తర్వాత ఏంటంటే ఎక్కడన్నా ఫుడ్ మిగిలిపోయిన నాకు ఉండని విషయాన్ని కూడా అందరి తరఫున నేను అడుగుతున్నాను, భిక్షాన్ దేహి వాళ్ళ తరఫున అడుగుతానని చెప్పి అడిగేవాడు. ఫోన్ చేసేవాళ్ళు సైలెంట్గా వెళ్ళి తీసుకొచ్చి ఇప్పుడు బయట చెప్పాను. పేరు ఏమైనా పెట్టారా దీనికి సంబంధించి? అన్నం పరబ్రహ్మ స్వరూపం అని కొంచెం చెప్పుకుంటూ వచ్చేవాడిని. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఆ 2000 నుంచి కూడా దాని మించిన పేరు లేదు నాకు తెలిసి. ఇలా వస్తున్న టైంలో గత కొన్ని నెలల కిందట నాకు నాంచర్య కలిస్తే ఇలా ఒక 11 వారాలు చేయొచ్చు, నీకే అసలు చేయొద్దు చెయ్యన్నాను. 11 వారాలు చేసిన తర్వాత లాస్ట్ టైంలో బస్ స్టాండ్ కింద ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఒక అతను అతను చెత్త కుప్పల్లో తినడం చేసి నేను ఇది గురువారం కంటిన్యూ చేస్తానని చెప్పి తను చేయడం. తను చూసిన తర్వాత నరేంద్రరావు వచ్చాడు. సో నరేంద్రరావు వచ్చిన తర్వాత మణికంఠ మొత్తం తర్వాత నా చంటి నాని ఇలా అందరూ 10 మంది పైన వచ్చారు. సో సెప్టెంబర్ 7 నుంచి స్టార్ట్ చేశాడు. మాకు ఇప్పుడు ఈ డ్రీమ్ అంతా సెప్టెంబర్ 7 తారీఖు నుంచి స్టార్ట్ చేసాము. నేను మాత్రం ఫస్ట్ నుంచి కంటిన్యూ అవుతా ఉన్నాను. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీళ్ళంతా కష్టపడుతున్నారు. నైట్ చల్ల ఉన్నది, ఒకసారి బైక్లు పంచర్లు అయిపోతాయి, అయినా కానీ ఎవరి ఫేస్లో నవ్వని చెరిగిపోతుంది. దీంట్లో మాకు రాజు లేడు, మంత్రి లేరు, ఎవరు లేరండి. అందరం సైనికులే అనుకున్నాం. పేరు కూడా ఏం లేదు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంతే. సో ఫంక్షన్లో ఫుడ్ మిగిలిపోయినా కానీ తీసుకొచ్చి పారేయడం ఇష్టం లేదు, ఇలా పంచాలనేది మన నిర్ణయం. అతిథి రెగ్యులర్గా జరగాలని. సో మాకు మధ్యలో వికాస కాలేజీ వికాస మెడికల్ అకాడమీ వాళ్ళు 3 days కంపల్సరీ ఇస్తారండి. మార్నింగ్ టిఫిన్ ఇస్తారు, ఈవినింగ్ ఫుడ్ ఇస్తారు. వాళ్ళు ఇంకోటి ఏంటంటే చెప్పుకోదగ్గ విషయం, 15 మెంబర్స్కి 20 మెంబర్స్కి వెళ్ళింది అనుకోండి. ఆ రోజు ఇంకో 30 మెంబర్స్కి అప్పటికప్పుడు ఉండే. ఫస్ట్లో వాళ్ళు మమ్మల్ని నమ్మలేదు, ఎవరు నమ్మరు కదా. తర్వాత ఒకరోజు నేను ఇది వీడియో తీసి పంపించినాక చూసి వాళ్ళు కూడా రిలీజ్ అయ్యి పంపించినాయి. ఎప్పుడు ఫుడ్ మిగిలినా మినిమం 50-60 మెంబర్స్కి. పోతే ఇందులో వచ్చేసి నాంచర్య, మణికంఠ వీళ్ళు ఏం చేస్తారంటే నాగేంద్ర వీళ్ళు ఓన్ మనీతో వీళ్ళు కూడా రోజు అనేది 2 days అలా పెట్టుకుని టిఫిన్ పెట్టించుకొచ్చి అలా పెట్టుకోవడం. 2 రోజుల పాటు పడుతున్నారు. ఇది సెప్టెంబర్ 7 నుంచి కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళు వారంలో 2 రోజుల పాటు. వారంలో వచ్చి వీళ్ళు ముగ్గురు 2 days చేస్తారు. శుక్రవారం మేము చేస్తాం, బయట నుంచి ఫుడ్ వస్తుంది. ఈ టీం అందరం కలిసి ఇక రాత్రి ఏ టైం అయినా కానీ కంపల్సరీ ఉంది. 12-2 గంట అయిపోద్దండి వెళ్ళేసరికి. ఒకసారి మీద మా బ్యారేజ్ దగ్గర ఉంటారు, ఒకసారి ఉంటారు. ఆ బ్యారేజ్ మీద ఇస్తాం, లేదంటే పక్కన శివాలయం ఉంది, ఆ శివాలయం అలా ఇచ్చుకుంటూ వెళ్తాం. ఇంకేమైనా హెల్ప్ కావాలి? హెల్ప్ అంటే మాకు తీసుకొచ్చేటప్పుడు ఇది ఇబ్బందిగానే ఉండేది. కాకపోతే ఎవరిని అడగటం కూడా మనసు అవ్వదు. ఇప్పుడు మేము రావటం కూడా ఇది బయటికి హెల్ప్ అని కాదు, కానీ ఇంకో 10 మందికి ఆకలి తీరిస్తే చాలు. సో ముందు ఇంకోటి ఏంటంటే ఇంకా ఇలా చేయాలి అని అనిపించే వాళ్ళు వస్తే బాగుండు అనిపిస్తుంది. అంటే రెగ్యులర్గా 1 week నుంచి వస్తామండి, మధ్యలో అందరికీ ఆ టైం అంటే ఇబ్బందే కదా.
సో ఇంకెవరైనా కొంతమంది ఇంకొంచెం ఫ్రెండ్స్ యాడ్ అయ్యి లేకపోతే మేము కూడా చేస్తాను వచ్చి ఫుడ్ ఎక్కడ మిగిలిపోయిన ఇలా చేస్తే బెటర్ పారైపోకుండా. నేను రైతు ఎంత కష్టపడి పండిస్తున్నాడో మనకు తెలుసు. కుంబట్లకి అమ్మాయి పెరిగింది కానీ రైతు పండించే పంటకు లేదు. అంబానీ అయినా తినేది అదే జాండ్రి పట్టుకు అదే అన్నం, మనం తినేది అన్నం. అది పారేది నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. అది పారేయకుండా వాళ్ళకి చెందితే బాగుండేది అనిపిస్తుంది. సో ముందు ముఖ్యంగా నాకు ఇంతమంది నా అనుమానాలు ఉన్నారని కాదు, మేమందరం ఒకటే అనుకుంటున్నాను. వాళ్ళు వేరు నేను వేరు అనుకోవట్లేదు. వాళ్ళు లేని నేను లేను, నేను లేని వాళ్ళు అనుకుంటాను. సో ఇది ఎలాగే కొనసాగాలనుకుంటున్నాను. దీని నుంచి ఏం ఆశించట్లేదు, అంతే మా బాధ్యత అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి.